నమస్తే విధిని స్వాతం లక్ష్మీ సమాజహితం మెడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ మున్సిపాలిటీల్లో మనం ఫీవర్ సర్వే మరి ఎలా చూస్తే పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఎలా నిర్వహించారు కౌన్సిలర్ అని తెలుసుకుంటాం. ప్రస్తుతం మరి పోచారం మున్సిపాలిటీ ఉన్నటువంటి నారపల్లి మరి 16వ వార్డు కౌన్సిలర్గా గెలిచినటువంటి మోటుపల్లి మరి పోచమ్మ శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, మొత్తం మీద చూస్తే 18 నెలలు పూర్తి అయిపోయింది కౌన్సిలర్గా ఎన్నికై. అయితే మొదటిసారి కరోనా వచ్చింది కదా, సో ఎలా చర్యలు తీసుకున్నారు? మొదటిసారి కరోనా వచ్చినప్పుడు మేము మా మున్సిపల్ నుంచి మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు రెడ్డి నాయక్ గారు, బోయపల్లి కొండలరెడ్డి గారు చైర్మన్, మా మందడి సురేందర్ రెడ్డి గారు పార్టీ కార్యకర్త గారు, ఇంకోటి ఏంటంటే మా కౌన్సిలర్స్ మా కోఆప్షన్ అక్రమ్ అలీ గారు, మళ్ళా మా పార్టీ కార్యకర్తలు అందరు కలిసి మేము ఒక కట్బంద్గా చేసి ఇక్కడ బయటి విలేజ్ వాళ్ళని ఎవరిని ఇక్కడ రానియకుండా, మా విలేజ్ వాళ్ళని కూడా బయటికి వెళ్ళనీయకుండా, అయితే వాళ్ళకు ఏదైతే వసతులు అవసరం ఉంటాయో అవి సమకూర్చి వాళ్ళను మంచిగా వాళ్ళను ఈ కరోనా రాకుండా కాపాడినాం సార్. సో ఏమైనా సహాయ సహకారాలు అందించారు? ఇక్కడ చాలా బీద వాళ్ళు కూడా ఉన్నారు కదా. సహాయ సహకారాలు అందించామంటే మా బోయపల్లి కొండలరెడ్డి గారు చైర్మన్ గారు మాకు చాలా మటుకు కూరగాయలు బియ్యము అవి మాకు అందించారు. కొద్దిగా మేము కూడా పెట్టుకొని మా అక్రమలి నేను మా చేసుకొని కొద్దిగా మేము వాళ్ళకు అందించాం బియ్యము కూరగాయలు. కేసులు ఏమైనా నమోదైనాయా? లేకపోతే ఇక్కడ కేసులు నమోదైతే హాస్పిటల్ మీకు దగ్గర ఏది ఉంది, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏది రిఫర్ చేశారు? అంటే మా గవర్నమెంట్ హాస్పిటల్ నారపల్లిలోనే ఉంది సార్. ఇక్కడ చుట్టుముట్టు మొత్తం గట్కేసర్ నుంచి కూడా వస్తారు, జోడుమెట్ల అన్నది కూడా ఈ మొత్తం మా మా 4 వార్డుల నుంచి వస్తారు. ఏది మళ్ళా కొర్రంల వెంకటపూరు ఈ చుట్టుముట్టు గ్రామాలన్నీ ఈడికే వస్తారు సార్. ఇంజక్షన్లు కూడా ఈడనే ఇస్తున్నారు. సో మొత్తం మీద ఫస్ట్సారి పెద్దగా ఏం ఎఫెక్ట్ లేదంటారు కరోనా మీ సైడ్? అంటే వేరే వేరే వార్డులలో వచ్చింది, 17వ వార్డులో వచ్చింది, 15వ వార్డులో వచ్చింది, 14వ వార్డులో వచ్చింది. కానీ ఈ మా 16వ వార్డులో మాత్రం ఎక్కువ శాతం రాలేదు సార్, ఒక్కళ్ళిద్దరికి వచ్చింది. సో రికవర్ అయ్యారా? రికవర్ అయ్యారు. సో మరి హైపోక్లోడ్ దవన కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? శానిటైజర్ కొట్టించినాము, బ్లీచింగ్ చల్లిపించినాము. ఎక్కడన్నా మోరి జామ్ అయితే ఇమ్మీడియట్లీ మేము నిలబడి మా కౌన్సిలరు నేను నిలబడి మా కోఆప్షన్ నిలబడి దాన్ని ఎంబడే ప్రాబ్లం సాల్వ్ చేసాం. కరోనా ఫస్ట్ వే అయిపోతున్న సందర్భంలోనే వెంటనే వరదల ముప్పు బాగా. సో మరి మీ యొక్క వార్డులో ఏమన్నా ప్రాబ్లం ఉందా? సో దాన్ని రికవర్ చేశారా? మా యొక్క వార్డులో ఏం ప్రాబ్లం లేదు. మాది కొద్దిగా గడ్డకుంది. ఇక్కడ కిందికున్న వార్డులలోనే కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ అయింది. వెంటనే మా బోయపల్లి కొండలరెడ్డి గారు చైర్మన్ స్పందించి మా సార్ కూడా స్పందించి ఎంబడే జేసీబీ తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే నీళ్లు స్టోరేజ్ అయినాయో అవన్నీ తీసేసి ఇక్కడ మెయిన్ రోడ్డు కూడా వాటర్ జామ్ అయితే పబ్లిక్ కూడా ఎక్కువ ఇబ్బంది అయితే అక్కడ నిలబడి మోరీ ఒకటి క్లీన్ చేయించేసి మంచిగా అక్కడికి క్లీన్ చేయించేసి అవుట్లైన్ చేశాడు సార్. సో ఇప్పుడు ఏం లేదు ఈసారి ప్రాబ్లం అలాంటిది? ఈసారి అయితే ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎన్ని భారీ వర్షాలు వచ్చినా కానీ మా వార్డులలో మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే పోయినసారే ప్రాబ్లం సాల్వ్ చేసినాం మేము 99%. సో అది ఉండగానే మళ్ళీ సెకండ్ వే భారతదేశం మొత్తం బాగా ఎక్కువ ఎఫెక్ట్ చూపింది. మీ వార్డు పరిస్థితి ఎలా ఉంది? అంటే చూపింది మేము అంటే మా వార్డు పరిస్థితి మాత్రం మంచిగా ఉంది సార్. అంటే మేము ఎక్కడ వెళ్ళనీయకుండా వాళ్ళను బయటికి పోనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి మా వార్డులో ఎక్కువ కరోనా రాలేదు సార్. ఫీవర్ సర్వే కూడా చేయించింది ప్రభుత్వం. సో ఎన్నిసార్లు చేయించారు మీరు? మేము అంటే ఒక 2-3 సార్లు చేయించినాం. అప్పుడు ఫీవర్ సర్వే కిట్లు కూడా ఇచ్చారు కదా, ఏమైనా సింటమ్స్ ఏమైనా వచ్చినాయా ప్రజలు చెక్ చేయించినప్పుడు? కొంతమందికి వచ్చినాయి, వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు, మళ్ళీ రికవర్ అయిపోయింది. సో మరి ఇది అయిపోయి సెకండ్ వే కూడా మరి లాక్డౌన్ ఎత్తివేయడం కూడా జరిగింది కదా. సో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని బాగా ప్రజలకు తీసుకెళ్లాలని చెట్లు నాటాలన్నారు. మీ యొక్క డివిజన్లో మీ యొక్క వార్డులో పట్టణ ప్రగతి ఎలా జరిగింది? అంటే పట్టణ ప్రగతి మా వార్డులో ఉన్న అందరూ మా కోఆప్షన్ కానీ మా ఇంకా నసీర్ ఖాన్ కానీ మా ఫారెస్ట్ చైర్మన్ కానీ ఇక్కడ అందరూ ఉండి మా చైర్మన్ కానీ బోయపల్లి కొండలరెడ్డి గారు సహకారాలు అందించారు. ఏది అడిగినా కానీ ఎంబడే స్పందిస్తారు. మేము మొక్కలు నాటినాం సార్. దాదాపు ఒక 200 మొక్కల దాకా నాటినాం. మరి పథకాలు ఎలా తీసుకెళ్తున్నారు? ఇప్పుడు బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్లో అయినా కేటీఆర్ ఖచ్చితంగా కూడా పథకాలను ఇవ్వాలి, ప్రజలకు తీసుకెళ్లాలని అవసరం అనుకుంటే కొన్ని భూములు అమ్మినా సరే ప్రజలకు మాత్రం ఈ యొక్క సంక్షేమ పథకాలు ఆగొద్దు, డెవలప్మెంట్ కూడా ఆగొద్దు అని చెప్తున్న సందర్భంలో అవి కూడా మన సీఎం కేసీఆర్ గారు తలుచుకుంటే అయిపోద్ది.
కేటీఆర్ గారు కూడా తలుచుకుంటే అయిపోయింది, పెద్దలు గౌరవులు వాళ్ళు కూడా కోరుకుంటే అయిపోయింది. ప్రజలకు మాత్రము మంచి ఈ కేసీఆర్ కిట్ కానీ షాదీ ముబారక్ కానీ వాళ్ళకు ఏది మన ఎక్స్టెండెల్గా మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మా మంత్రి మల్లారెడ్డి గారు కూడా చాలా మాకు సమకూరుస్తాడు, చాలా హెల్పింగ్గా ఉంటాడు. మా నెలలో మా డెవలప్మెంట్ ఏమన్నా సీసీ రోడ్లు కానీ మన్ను రోడ్లు కానీ ఇక చూసినట్టయితే కరెంటు స్తంభాలు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు కానీ అంటే కరోనా అంటే పట్టణ ప్రగతిలో మేము 2-3 స్తంభాలు వేయించినాము. అంటే టోటల్ ఇప్పుడు మాకు ఎప్పుడు మా వార్డు ఈ కుర్రంలో ఆమ్లెట్ ఉండే, మాకు ఈ నారపల్లి కుర్రంలో ఉండే గ్రామ పంచాయతీ మా మందడి సురేందర్ రెడ్డి గారు అప్పుడు మా నారపల్లి అలా కావాలని చెప్పి కొన్ని ఓట్లు అన్నీ వచ్చిన వాళ్ళు ఉన్నోళ్ళు లేని అన్నీ రాపిచ్చేసి ఇక ఇక్కడ అంటే 96లో మాకు ఈ 94లో అలాగైపోయింది, మా నారపల్లి అలాగైపోయింది. అప్పటి నుంచి ఆ సారే డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు వేసిన ఈ వాటర్ లైన్ను ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా మేము సీఎం కేసీఆర్ ద్వారా మన ఈ సారు మన మల్లారెడ్డి సార్ ద్వారా మన బోయపల్లి కొండలరెడ్డి ఇప్పుడు మన మున్సిపల్ లైన్ నుంచి మాత్రం చాలా డెవలప్మెంట్ అవుతుంది. అప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ కన్నా ఇప్పుడు మున్సిపల్ లైన్ నుంచి చాలా నిధులు వస్తున్నాయి, చాలా మంచి ఫండ్స్ వస్తున్నాయి, ఎంబడే స్పందిస్తున్నారు మా అధికారులు. మాకు మంచి డెవలప్మెంట్ అయింది. మొత్తం టోటల్ వార్డు లైన్ వేయించడం మొత్తం ఇక్కడ గడ్డ మీద నుంచి కింది వరకు మా టోటల్ వార్డు చేసినాము. ఇప్పుడు వాటర్ లైన్ క్లీన్ అయిపోయింది, మొత్తం మంచిగా నీళ్ళు వస్తున్నాయి అందరికి. అప్పుడు నీళ్ళకు బాగా బాధపడేవాళ్ళు, అధికారులు వచ్చినా కానీ వాళ్ళు ఎంబడి పడేవాళ్ళు, ఏంది సార్ మాకు నీళ్ళు దాపియరా అది ఇది అని. మన కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాడు, ఇచ్చిండు. మాకు చాలా సంతోషము. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. మాకు ఇంకా అంటే పనులన్నీ 90% అయిపోయినాయి, ఒక 10% ఉన్నాయి, మెల్లమెల్ల చేసుకుందామని చేసుకుంటున్నాము. డ్రైనేజ్ లైన్లు కూడా కొత్త వేపిస్తున్నాము. సీసీ రోడ్లు కూడా 4-5 రోడ్లు అయినాయి, ఆ ఫోటోలు కూడా పెడతాను నేను. మాకు ఎంత ఫండ్ వచ్చింది అనేది మా వార్డులలో మాకే ఎక్కువ ఫండ్ ఇచ్చారు, అంటే సమానంగా ఇచ్చారు అనుకోరాదు, అంటే కొద్దిగా ఎక్కువ అయింది మాకు, అంటే పాత ఊరు అని చెప్పి అట్లా. మరి థర్డ్ వేవ్ వస్తుంది, చిన్నపిల్లలకు ప్రాబ్లం కదా, ఎలా చెప్తారు మీ ప్రజలకు? దానికి కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే ముందే మేము దొడ్లు అని ఏమన్నా అవన్నీ క్లీన్ చేయించి, రోడ్లు క్లీన్ చేయించి, బీచింగ్ ఎక్కడ ఇది ఉంటే అక్కడ బీచింగ్ జల్లిపించేసి మా అక్రమల్లి గారు నేను ఊర్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాము, ఇట్లా రౌండ్ వేస్తూనే ఉంటాము. ఎవరికి ఏమైనా కానీ ఎంబడే హాస్పిటల్ తరలిస్తాము. వాళ్ళకి దగ్గినా తుమ్మినా ఏమైనా అయినా కానీ, అంత కాకపోతే వాళ్ళకు హాస్పిటల్ పడదంటే కూడా ప్రైవేట్లో కూడా తీసుకొని జాయిన్ చేయించి ఏదో ఒకటి అక్కడ రిపేర్మెంట్ చేయించేసి అక్కడ పైసలు తక్కువ చేయించేసి చేస్తాం సార్. మా వంతు భాగంగా మా వార్డులో మాత్రం రానియకుండా 99% చూసుకుంటాం మేము. 24 తారీఖు నాడు మున్సిపల్ శాఖ మినిస్టర్ కేటీఆర్ గారు బర్త్డే ఉన్న సందర్భంలో కోట్ల మొక్కలు నాటాలనుకుంటారు కదా, ఆ కార్యక్రమం మీరు ఎలా చేస్తారు? అంటే కేటీఆర్ గారు బర్త్డే ముందుగానే నేను హ్యాపీ బర్త్డే సందర్భంగా చెప్తున్నాను. నేను మా వార్డులో ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే మొక్కలు ఇంకా రోడ్ సైడ్లో కానీ ఇక్కడ చిన్నగా ఒకటి మన చెరువు ఉంది, హాస్పిటల్ వెళ్ళే రోడ్లో కొద్దిగా కంప చెట్లు అవి ఉంటాయి, ఒక 10 ఫీట్లు 15 ఫీట్లు ఎక్కువ తీసుకొని ఒక 2-3 వరుసలుగా మంచి పార్క్ లెక్క చేద్దామని మేము నిర్ణయించుకున్నాము. ఆ సారు బర్త్డే రోజు ఆ పని చేస్తామని మేము కోరుకుంటాం. చెట్లు మాత్రం నాటుతాం మళ్ళీ మిగిలిన మొక్కలు. వైకుంఠధామం ఎలా ఉంది? వైకుంఠధామం స్టార్ట్ అయింది, 2 వైకుంఠ ధామాలు కడుతున్నారు. బీసీలకు ఎస్సీలకు అందరికీ కలిపి, క్రిస్టియన్స్ కానీ ఇక ముస్లిమ్స్కి అయితే ఉండదు. వాళ్ళకు ఏంటంటే ఒక కంపౌండ్ వాళ్ళు నిర్వహించాలి వాళ్ళకు. ఇప్పుడు అంటే మొత్తం ఇట్లా కుల్లా అయిపోయింది. వాళ్ళు ఏంటంటే మనకు ఈ FTL వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. మాకు ఆల్రెడీ ఫండ్ వచ్చింది, మాకు 1,20,00,000 ఫండ్ శాంక్షన్ అయ్యి మళ్ళీ వేరే దిక్కు పెట్టాం, వాళ్ళు ఇస్తలేరని కొద్దిగా ఫండ్. ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ధామానికి ఇప్పుడు 2 కాల్చేటి కడుతున్నాము, మళ్ళీ వెయిటింగ్ హాల్ కడుతున్నాము. ఆడళ్ళు కానీ మగవాళ్ళు కానీ గుండ్లు కొట్టించుకున్నాక స్నానాలు గదులు అవన్నీ చేపిస్తున్నాము. పని మాత్రం రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడే బక్రీద్ పండుగ ఉంది, మరి ఆషాఢ మాసం బోనాలు కూడా ఉన్నాయి కనుక ప్రజలను ఎలా ప్రమత్తం చేస్తారు? కరోనా ప్రబలించే అవకాశం ఉంటుంది అంటే ఇవన్నీ ఈ బోనాలు కానీ ఇవన్నీ ఇప్పుడైతే ఎల్లుండే ఉంది ఈ బక్రీద్ పండుగ. మేము ఈద్గా కానీ ఇక్కడ మస్జిద్ దగ్గర కానీ ఊరంతా మా సిబ్బందితో క్లీన్ చేయించేసి అటువంటిది ఏం లేకుండా చెత్త చెదారం అంతా మా
కొండలరెడ్డి గారు బాగా సహకరిస్తాడు. ఎప్పుడంటే అప్పుడు పొద్దుగా లేవగానే 5 గంటలకు వచ్చి మమ్మల్ని లేపుతాడు, లేపి అట్లా పని చేపిస్తాడు. సో మీ నియోజకవర్గం ఎమ్మెల్యేనా మినిస్టర్ అయ్యింది కదా, సో ఎలా ఉంది మరి పరిస్థితి? ఇంకా డెవలప్మెంట్లో ఇంకా ముందుండే అవకాశం ఉందా? అవకాశం ఉంది సార్కు మళ్ళీ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో ఇది మరి 16వ వార్డు నుంచి గెలిచినటువంటి మోటుపల్లి పోచమ్మ శ్రీనివాస గారు చెప్పినటువంటి విషయాలు చూస్తూనే ఉన్నాం. కరోనా సమయంలో మరి దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి వార్డుల్లో కొద్దిమేర కరోనా కేసులు నమోదైనా కూడా నా యొక్క వార్డులో మరి దేవుడి దయ కావచ్చు, నేను తీసుకున్నటువంటి స్ట్రిక్ట్లీ మరి మా కొండలరెడ్డి గారు కావచ్చు, సురేందర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఉన్నటువంటి అక్రమం కూడా కోఆప్షన్ మెంబర్స్ యొక్క సలహాలతోటి మరి గల్లీ తిరుగుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ హైపోక్లోరైడ్ ద్రావణం కానీ, శానిటైజర్ కానీ, మాస్కులు కానీ మరి వాళ్ళకి కావాల్సినట్టు ఆ సమయంలో లాక్డౌన్ విధించడం వల్ల వారికి కావాల్సినటువంటి అంటే ఉప్పు, పప్పు, బియ్యం ఇలాంటివి కూడా చేతనంత మేరకు సాయం చేశానని, డెవలప్మెంట్ విషయంలో కూడా మరి ప్రభుత్వము మా వార్డుకు మరి సమస్య ఉన్న సందర్భంలో ఎక్కువ నిధులే కేటాయిస్తుంది. మంచినీటి సౌకర్యం ఇంతకుముందుకు చూసినట్టయితే చాలా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు మరి ఆ ఇబ్బంది లేకుండా చేయగలిగామని చెప్పారు. కరోనా కేసులు మరి రాబోయే రోజుల్లో కూడా రాకుండా ఉండటానికి మీ అందరం కూడా కృషి చేస్తామని, వైకుంఠ ధామాలు కూడా మరి కేసీఆర్ చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఆ వైకుంఠ ధామాలకు కూడా ఫండ్ ఇచ్చారు, అవి కూడా చక్కగా నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగనే కేటీఆర్ బర్త్డే పురస్కరించుకొని మొక్కల నాటే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. చూస్తున్నాడు విత్ న్యూస్ కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండు, నారపల్లి, పోచారం మున్సిపాలిటీ. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అక్రమ్ అలీ, పోచారం మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ని. పెద్దల ఆశీర్వాదంతో, మంత్రి మల్లారెడ్డి గారి ఆశీర్వాదంతో, మన సురేందర్ రెడ్డి సాబ్ ఆశీర్వాదంతో, మన చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి గారు ఆశీర్వాదంతో, మన వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ అన్న గారి ఆశీర్వాదంతో, మన మొత్తం మున్సిపల్ కౌన్సిలర్ ఆశీర్వాదంతో నేను ఒక కోఆప్షన్ మెంబర్గా ఎన్నుకున్నాను. మరియు మన పోచారం మున్సిపల్లో చాలా అభివృద్ధులు పని జరుగుతున్నాయి. చాలా మంచిగా ఉంది మున్సిపల్. మా మున్సిపల్ చాలా మంచిగా ఉన్నది. ప్రతి ఒక్క పనికి మన చైర్మన్ గారు స్వయంగా వచ్చి చూసి ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ప్రతి దానికి వచ్చి చెక్ చూస్తున్నారు, చేపిస్తున్నారు గిట్టా పని. రాత్రి 3 గంటల కానీ, పొద్దుగాల 5 గంటల కానీ ఎనీ టైం ఫోన్ చేసేస్తే అన్న ఇది ప్రాబ్లం ఉన్నదంటే 5-10 నిమిషాల్లో వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తారు. చాలా మంచిగా ఉన్నది. దీనికి మన మున్సిపల్ చైర్మన్ సాబ్, వైస్ చైర్మన్ సాబ్ చాలా మంచిగా కోఆపరేట్ చేస్తారు. ప్రతి ఒక్క కౌన్సిలర్ చాలా మంచివాళ్ళు, మంచిగా కలిసిమెలిసి పని చేసుకుంటారు. మరియు ఈ మన బోనాల పండుగకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు రేపటికి మా బక్రీద్ ఉంది. सबको मेरे तरफ से ईद मुबारक का ऐलान करता हूँ और सब मिलके अच्छे पूरे मिलके ईद में मनाना और बकरीद भी अंदरम కలిసి మేము బక్రీద్ పండుగ కానీ, బోనాల పండుగ కానీ ప్రతి ఒక్క పండుగ అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. ప్రతి ఒక్క దానికి మంచిగా చేసుకుంటాం. ఇప్పుడు మా కేటీఆర్ సార్ బర్త్డే గిట్ట ఉన్నారు. ఆ బర్త్డేకి మేము అందరం కలిసి కౌన్సిలర్తో, చైర్మన్ సాబ్తో, వైస్ చైర్మన్ సాబ్తో అందరితో కలిసి మేము చెట్లు నాటుతాం. సార్కి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాను. మా చైర్మన్ సాబ్ బోయపల్లి కొండలరెడ్డి సాబ్ గారు చాలా ఇప్పుడు ప్రెసిడెంట్కి అయితే మాకు 4వ నెంబర్కి ఉంది హరితారంలో, నెంబర్ 1 రావాలని కోరుతున్నాను నేను. మా చైర్మన్ సాబ్ చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. దాని విషయంలో నేను ఇదే కొంచెం 2 నిమిషాలు నాకు మాట ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై మల్లారెడ్డి అన్న.